గాల్ బ్లాడర్ పైన చాలామందికి డౌట్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనం లాస్ట్ టైం మీరు చెప్పినప్పుడు కొంతమంది కొన్ని డౌట్స్ అడిగారు. అసలు గాల్ బ్లాడర్ పైన సర్జరీ లేకుండా దాన్ని క్యూర్ చేయొచ్చా, నయం చేయొచ్చా? ఖచ్చితంగా సార్. 99% మనకు సర్జరీ లేకుండానే కంప్లీట్గా ఆ స్టోన్స్ అన్నింటినీ కూడా కరిగించేయచ్చు మనము. అయితే దీంట్లో 99% అని మేము ఎందుకు అంటున్నామంటే, గాల్ బ్లాడర్లో కూడా కొన్నిసార్లు క్యాన్సరస్ గ్రోత్స్ వచ్చి, లేదంటే కనుక కంప్లీట్గా పుచ్చిపోవడమో, లేదంటే కనుక ప్యూట్రిఫాక్షన్ అంటే కుళ్ళిపోవడమో ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అలా జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా దానికి సర్జరీ అన్నదే బెస్ట్ సొల్యూషన్. దానికి సర్జరీ అన్నది సబ్జెక్ట్ లేదు అని మేము అంటలేదు, లేదంటే కనుక అది అవసరం లేదు అని అంటలేదు. కాకపోతే దాని యొక్క అవసరం పడేది ఏదైతే ఉందో చాలా రేర్ కేసెస్ అనమాట. అసలు నిజంగా చెప్పాలంటే నాట్ ఈవెన్ 1%. అది ఒక థౌజండ్స్ సమ్ ల్యాక్స్లో కేసెస్ కనుక ఈ యునాని వాళ్ళు గాల్ బ్లాడర్లో చేస్తూ ఉంటే కనుక 1-2 కేసులు వస్తాయి ఇంత ఓపీలో. అన్ని కేసెస్లో జస్ట్ 1 or 2 అంటే చాలా తక్కువ అనమాట, రేర్ కేసెస్ అది. సో అలాంటి రేర్ కేసెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటిని మనము త్రూ సర్జరీ ద్వారా, ఎందుకంటే సర్జరీ అన్నది కూడా ఒక సబ్జెక్ట్, అది కూడా యునాని మెడిసిన్లోంచి వచ్చిన సబ్జెక్టే కదా. ఇలాజ్ బిల్ యద్ అంటారు దాన్ని, అంటే సర్జరీ అన్న సబ్జెక్ట్ వచ్చిందే యునాని నుంచి. సో అలాంటప్పుడు అది కాదు అనే హక్కు మాకు కూడా లేదు, యునాని వాళ్ళకి కూడా. సో ఉంది ఖచ్చితంగా, కానీ వెరీ రేర్ కేసెస్లో అలాంటివి ఉంటాయన్నమాట. రెగ్యులర్గా ఎవరికైతే గాల్ స్టోన్స్ ఉంటాయో, అసలు ఇంకా కొంతమంది మాకు రెగ్యులర్గా మాకు వచ్చే కేసెస్ ఎలాంటి కేసెస్ వస్తాయంటే 16 mm, 17 mm to 19 mm రెగ్యులర్గా వస్తుంటాయి. చాలా తక్కువగా ఈ 4 mm, 6 mm అలాంటి కేసెస్ వస్తుంటాయి. కొంత చాలా రేర్గా వచ్చే కేసెస్ ఏంటంటే 24 mm, 34 mm. లాస్ట్ నేను చేసిన కేసు ఏంటంటే 36 mm వరకు చేశాను నేను. అంటే దాదాపు 3.6 సెంటీమీటర్స్ ఉన్నట్టే కదా 36 mm అంటే కనుక. అది తగ్గించడానికి ఎన్ని రోజులు పడుతుంది మేడం? రోజులు కాదు సార్, ఖచ్చితంగా నెలలు పడుతుంది. చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఎంతోమంది పేషెంట్స్ మా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా ఫస్ట్ వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎన్ని రోజుల్లో తగ్గిపోతుంది అంటారు. సో ఎన్ని రోజులు అన్నది మర్చిపోండి. 3.5 సెంటీమీటర్స్ ఏదైతే స్టోన్ ఉంటుందో ఆ స్టోన్ని ఒక దీని మీద మనం పెట్టి దాన్ని సుత్తెట్టి కొట్టినా సరే మనకి అది కొట్టడానికి కొన్ని నిమిషాలు పడుతుంది, అంటే అది చూర చేయాలంటే కనుక. అలాంటిది యునాని ఫిజిషియన్స్ బాడీని టచ్ చేయకుండా, కత్తి ఘాటు పడకుండా, అసలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎటువంటి అడ్వర్స్ రియాక్షన్స్ లేకుండా, ఓన్లీ హర్బల్ వేలో మనము స్టోన్ని కరిగించడం అనేదే యునాని మెడిసిన్లో ఒక అద్భుతం. అది కేవలం యునాని మెడిసిన్కే చెందింది. అది అంటే కొంతమంది డాక్టర్స్ దాన్ని స్టోన్ వచ్చిన తర్వాత ఫామ్ అయిన తర్వాత దాన్ని లివర్ మొత్తం తీసేయాలన్న దానిపైన చేస్తుంటారు. అది మీరెంతవరకు? వాళ్ళు లివర్ తీసేయారు సార్. లివర్ తీసేస్తే మనిషి బతకలేడు. అంటే అంత లివర్ అన్నది వైటల్ ఆర్గన్. వాళ్ళు గాల్ బ్లాడర్ మొత్తం తీసేస్తామంటారు వాళ్ళు కంప్లీట్. గాల్ బ్లాడర్ మొత్తం. సో గాల్ బ్లాడర్ కనుక కంప్లీట్గా తీసేసినట్టయితే కనుక దానివల్ల ఎన్నో కాంప్లికేషన్స్ ఉంటాయి తర్వాత. అంటే ఒక ఆర్గన్ని తీసేసినప్పుడు ఆ ఆర్గన్కి సంబంధించిన ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో, ఆర్గన్కి సంబంధించిన ఏదైతే కోరిలేటెడ్ లివర్తో సంబంధించిన ఏదైతే ఫంక్షన్స్ ఉంటాయో అవన్నీ ఆగిపోయినట్టే కదా. సో అవన్నీ కంప్లీట్లీ ఆగిపోయినప్పుడు యూజువల్గా మా దగ్గరికి ఎవరైతే గాల్ బ్లాడర్ స్టోన్స్, లివర్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంతకుముందు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మన దీనిలో కూడా నేను హౌ లివర్ అండ్ గాల్ బ్లాడర్ ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది. సో దానికోసం అని చెప్పి మనము ఎలా కంప్లీట్లీ ఫ్యాట్ ఫుడ్ అన్నది అవాయిడ్ చేయాలి అన్నది, అంటే ఆయిల్ పూర్తిగా మానేసేయాలి, ఘీ కంప్లీట్గా ఆపేసేయాలి, నాన్ వెజ్ తినకూడదు, ఇలాంటి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్గా యునాని మెడిసిన్స్కి రెస్ట్రిక్షన్స్ కావాలి. గాల్ బ్లాడర్కి తర్వాత లివర్ ఏదైతే ఉందో వీటి రెండింటిని మనము కంప్లీట్గా దాని యొక్క ఫంక్షనింగ్ ఏదైతే ఉందో పాడైపోయిన దాని ఫంక్షనింగ్ని రీగెయిన్ చేయడానికి కోసం అని చెప్పి దాని మీద కొంచెం బర్డన్ తగ్గించడానికి మనం ఇవన్నీ స్టాప్ చేస్తున్నాం. సో ఇవన్నీ స్టాప్ చేసినప్పుడు ఏమవుతుంది, అది దాని ఫంక్షనింగ్ అన్నది కొంత బర్డన్ తగ్గి కాస్త దానికి టైం దొరుకుతుంది అన్నమాట కుదుటపడడానికి. మన మెడిసిన్స్ దానిపైన ప్లస్ అవుతాయి. ఇప్పుడు ఏమవుతుందంటే పరిస్థితి, మేము కేవలం గాల్ బ్లాడర్లో స్టోన్ పోయేంత వరకు ఏదైతే ఇవి తినకూడదు అని రెస్ట్రిక్షన్స్ చెప్తున్నామో మనకి లైఫ్ లాంగ్ ఉంటాయి. ఓకే, లైఫ్ లాంగ్ వాళ్ళు నూనె పదార్థం ముట్టుకోవడానికి వీలుండదు, అలవాటు అయిపోతుంది. టేక్ ఇట్ ఈజీ అని కొంతమంది చెప్పచ్చు దాన్ని, ఏం కాదు గాల్ బ్లాడర్ తీసేసినా కానీ యాజ్ యూజువల్గా మామూలుగా ఉండొచ్చు అని. కానీ నెవర్. గాల్ బ్లాడర్ తీసేసిన తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా నెక్స్ట్ ఫర్దర్గా వాళ్ళకి లివర్లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంటాయి, కాంప్లికేషన్స్ అనేవి. నెంబర్ 1.
నెంబర్ 2 ఇంకోటి ఏంటంటే ఎంతమంది అయితే గాల్ బ్లాడర్ స్టోన్ తీసేసిన వాళ్ళు ఉంటారో ఎగ్జాక్ట్లీ 2 to 3 years తర్వాత నుంచి వాళ్ళకి అన్ని స్టార్ట్ అవుతాయి ప్రాబ్లమ్స్ అన్నీ. ఓకే. యూజువల్గా మేము చూసేది అంతే. ఎంతమంది అయితే పేషెంట్స్ వస్తుంటారో మా దగ్గరికి వాళ్ళందరూ వచ్చి మా దగ్గరికి చెప్పడం చాలా బాధపడుతూ ఉంటారు. మాకు తెలియలేదు మేడం, మాకు తెలియక మేము తీసేసాము, ఇప్పుడేమో మాకు ఎంతకి అసలు లూజ్ మోషన్స్ అవుతున్నాయి, ఎన్ని మందులు వాడినా అసలు ఆగలేదు అంటే ఇంకా దానికి మేము దానికి సొల్యూషన్, పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వలేము అసలు. ఒకసారి తీసేసిన కదా మళ్ళీ ఇంకా అది మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు కానీ మా పేషెంట్లు అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంది వాళ్ళకి. అంటే ఇంతమందికి మీరు గాల్ బ్లాడర్ వాళ్ళందరికీ సొల్యూషన్ చూపించినప్పుడు మాకెందుకు ఇది తగ్గించలేరు అంటే లోపల అసలు గాల్ బ్లాడర్ అనేదే లేనప్పుడు, ఒక కాంప్రమైజేషన్ వచ్చేసినప్పుడు మనం దానిపైన ఒక పర్మనెంట్ సొల్యూషన్ చూపించలేము. ఓన్లీ వాళ్ళకి ఏవైతే లూజ్ మోషన్స్ అవుతున్నాయో, తర్వాత మోషన్లో మంట కూడా వస్తుంటుంది వాళ్ళకి, ఏమి చిన్న పులుపు కానీ ఉప్పు కానీ కారం కానీ వాళ్ళు ఏమైనా తిన్నా, ఆయిల్ తిన్నా వాళ్ళకి అరగదు, నాన్ వెజ్ తింటే ఇంకా వాళ్ళకి నరకమే ఆ రోజు రాత్రి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైతే ఫేస్ అవుతుంటారో గాల్ బ్లాడర్ తీసేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఇంకా వాళ్ళు లైఫ్ లాంగ్ ఇంకా వాళ్ళు నూనె నెయ్యి ఇవన్నీ కూడా ఆపేయడం చేయడము, నాన్ వెజ్ తినకపోవడము, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళు అయినా కానీ లివర్లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఎవరైతే గాల్ బ్లాడర్ తీయించేసుకుంటారో, ఆల్రెడీ తీయించుకున్నారో వాళ్ళు ఒకటి వీటిలన్నిటికీ ప్రిపేర్ అయిపోవాలి. రెండోది ఏంటంటే వాళ్ళ లివర్ డ్యామేజ్ కాకుండా కనీసం యునాని మందులు వాడి ఆ లివర్ని కాపాడుకోండి. సో గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఎలా తయారవుతాయి, దాన్ని రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి మేడం? ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మనము ఎలా అయితే కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో ఈ కొలెస్ట్రాల్ అనేది హార్డ్ అయిపోయి యునాని లిటరేచర్ ప్రకారము అదేంటంటే అక్కడ వేడి ఏదైతే ఉందో హరారత్ అంటాం మేము, ఆ వేడికి అది స్ట్రాంగ్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే. సో ఇలా ఇది అందరూ అనుకునేది ఏంటంటే గాల్ బ్లాడర్లో స్టోన్ ఫామ్ అయిందంటే అది కేవలం గాల్ బ్లాడర్లో మాత్రమే అనుకుంటారు. కానే కాదు, యాక్చువల్గా దాని బీజం లివర్లో ఉంది. లివర్లో స్టార్ట్ అయిన బైల్ హార్డ్ అయిపోయి గాల్ బ్లాడర్లో వచ్చి స్టోర్ అవుతుంది అక్కడ. సో స్టోర్ అయినందువల్ల అక్కడ ఇది అవుతుంది. సో లివర్లో స్టోన్స్ ఉండవా? ఈ కాన్సెప్ట్ బట్టి మీకు అర్థమైంది ఏంటంటే లివర్లోనే అసలు స్టోన్స్ ఫామ్ అయ్యేది అని. చిన్న చిన్న స్టోన్స్ అక్కడ ఇదవుతాయి, ఆ ఫామ్ అయ్యే లివర్లో కూడా స్టోన్స్ ఉంటాయి. ఓకే. అందరు ఏమనుకుంటుంటారంటే ఓన్లీ గాల్ బ్లాడర్లో మాత్రమే స్టోన్ అనుకుంటుంటారు. అలా ఏమీ లేదు, లివర్లో కూడా స్టోన్స్ ఉంటాయి. అండ్ బాడీలో డిఫరెంట్ పార్ట్స్లో స్టోన్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ లివర్, నాట్ ఓన్లీ గాల్ బ్లాడర్, కిడ్నీలోనే కాదు, స్క్రోటంలో కూడా స్టోన్స్ ఉంటాయి. స్క్రోటలిట్స్ అంటారు వాటిని. వాటిని కూడా మేము కరిగించాము. అవి కూడా ఉన్నాయి యునాని మెడిసిన్లో ట్రీట్మెంట్ పార్టీ కూడా. చాలామంది దాన్ని కూడా తీసేస్తుంటారు. అది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం స్క్రోటలిట్స్ గురించి, ఎందుకంటే చాలా పెద్ద టాపిక్ అది. సో ఈ దీంట్లో ఏంటంటే గాల్ బ్లాడర్ ఏదైతే ఉందో మనకి ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ ఎన్ని రోజుల్లో తగ్గుతుంది అన్న దీన్ని కూడా చెప్పాలి అంటే కనుక అసలు 12 mm 10 mm పైన ఎంతైతే స్టోన్స్ ఉన్నాయో అవన్నీ ఆ స్టోన్స్ మెత్తపడడానికి మాకు మినిమం 4 months టైం పడుతుంది. మెత్తపడడానికి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఏళ్ల నుంచి కొంతమంది పోషిస్తూ ఉంటారు గాల్ బ్లాడర్ స్టోన్స్. సో అన్నేళ్ల నుంచి పోషిస్తున్న ఆ గాల్ బ్లాడర్ స్టోన్స్ని మనం వితిన్ దీంట్లో తగ్గించాలి అంటే సాధ్యం కాదు. బట్ 4 months to 8 months అని మేము అనుకుంటుంటాం. కానీ కొంతమందికి ఏంటంటే ఎవరైతే మేము చెప్పిన రెస్ట్రిక్షన్స్ బాగా పాటించి కరెక్ట్గా చేసి చేస్తుంటారో వాళ్ళలో మేము 45 daysలో కూడా కరిగిపోయిన వాళ్ళని ఎంతోమందిని చూసాం. అంటే యూజువల్లీతో మనం 4 months అని పెట్టుకుని అది 45 daysలో కరిగిపోతే మంచిదే కదా, హ్యాపీయే కదా. కానీ తగ్గే క్రమంలో ఈ మనం ఎట్లా 3 months అనుకున్నారు, ఈ తగ్గే క్రమంలో పేషెంట్కి పెయిన్ లాంటిది సంథింగ్ ఎలాంటిది ఏమన్నా కళ్ళు తిరగడం లాంటిది లేకుంటే ఇంకా కడుపులో అంతమందికి రకరకాల వాళ్ళు పెయిన్స్ వస్తుంటాయి. ఒకసారి మోషన్ ఫ్రీగా ఉండదు, ఒకసారి అలాంటిది ఉంటుంది, పెయిన్ వస్తుంటుంది. తగ్గే క్రమంలో అట్లాంటిది ఏమన్నా వాళ్ళకి జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతుంటుంది సార్. ఎందుకంటే యునాని మెడిసిన్లో వాళ్ళకి మేమేం పెయిన్ కిల్లర్స్ ఇవ్వం. ఓన్లీ స్టోన్ కరగడానికి మాత్రమే మేము మెడిసిన్స్ ఇస్తామన్నమాట. అంటే యునాని మెడిసిన్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే రూట్ కాజ్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ తీసేయండి అంటారు. అంటే రూట్ కాజ్ ఏంటి? ఇప్పుడు అక్కడ పెయిన్ వస్తుంది. పెయిన్ ఎందుకు వస్తుంది? గాల్ బ్లాడర్లో స్టోన్ ఉండడం వల్ల పెయిన్ వస్తుంది. సో మా కాన్సెప్ట్ ప్రకారం ఏంటి, ఆ స్టోన్ తీయండి అంటారు, అంతేగాని పెయిన్ తగ్గించడం కాదు అన్నమాట. జస్ట్ లైక్ మోడర్న్ కాన్సెప్ట్లో ఎట్లా అంటే పెయిన్ రాగానే ఒక పెయిన్ కిల్లర్ వేసేస్తారు, దాన్ని తగ్గించేస్తారు. సో అది కాదు కాన్సెప్ట్ అంటారు మా దగ్గర ఏంటంటే ప్రిన్సిపల్ ఏంటంటే పెయిన్ వచ్చింది అంటే కనుక వైజ్ ఆ పెయిన్ ఎందుకు వస్తుంది, సో దాన్ని రూల్ అవుట్ చేయండి. రూల్ అవుట్ చేసి ఇప్పుడు గాల్ బ్లాడర్లో స్టోన్ ఉండడం వల్ల పెయిన్ వస్తుంది, సో రిమూవ్ గాల్ బ్లాడర్లో స్టోన్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కరిగించేందుకు మనం మెడిసిన్స్ ఇచ్చేయాలి అంటారు.
సో అందుకనే యూజువల్గా మేము పెయిన్కి మెడిసిన్స్ ఇవ్వడం అనేది చాలా రేర్. అంటే ఎవరికైతే మేము మీకు చెప్పాను చూసారా, గాల్ బ్లాడర్ వాల్ మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చేసి పుచ్చిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకు కూడా ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ వాళ్ళకి మేము మందులతో తగ్గించేస్తాం. ఆ తర్వాత స్టేజెస్ ఎవరైతే వెళ్తుంటారో వాళ్ళకి తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఆ ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో ఎవరైతే ఉన్నవాళ్ళు ఉంటారో, అట్లా ఇన్ఫెక్షన్ వచ్చి ఇది ఉంటారో, వాళ్ళకి మేము మెడిసిన్స్ ఏవైతే ఇస్తుంటామో వాళ్ళకి అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మేము యూజువల్గా మెడిసిన్స్ ఇస్తూ ఉంటాం. మామూలుగా గాల్ బ్లాడర్లో స్టోన్ ఉండి దానివల్ల ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో, పెయిన్ వస్తుంటుందో, వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1, వాళ్ళు నాన్ వెజ్ తిని ఉండాలి, కంటిన్యూ చేస్తుండాలో, లేకుంటే తిని ఉండాలో. నాన్ వెజ్ తిన వెంటనే వాళ్ళకి పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే పాపం గాల్ బ్లాడర్లో అంత దానిలో స్టామినా ఉండదు అనమాట. వన్స్ స్టోన్ ఉండి ఆల్రెడీ డిసీజ్డ్ అది అసలు మామూలుగానే మీరు మనం తినే ఫుడ్ని దాన్ని అరిగించడానికి మెటబాలిజంకే పాపం ఆస్తో పుస్తో అనుకుంటూ పాపం చాలా కష్టపడుతూ ఉంటుంది అది. దానిపైన వీళ్ళు ఇంకా నాన్ వెజ్ అని ఒక బండ వేసిన అనుకోండమ్మా, ఎక్కడి నుంచి పాపం అది, దాంతో లబోది బోన్ మొత్తుకుంటుంది అది. దట్ ఈస్ పెయిన్. సో ఒకటి నాన్ వెజ్, 2 ఆయిల్. అసలు మార్కెట్లో దొరికే ఆయిల్స్ అన్నీ కల్తీ, ఏవి కూడా కరెక్ట్ ఆయిల్ లేదు అసలు. అలాంటి ఏ ఆయిల్ 1 డ్రాప్ లోపలికి వెళ్ళినా సరే వాళ్ళకి అది నష్టం చేకూర్చేదే కానీ ఒకటి కూడా ఏది కూడాను వాళ్ళకి కరెక్ట్గా చేయదు. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ ద బ్రాండ్ నేమ్స్ మనకొద్దు, కానీ అసలు చెప్తున్నాను, ఆయిల్ అసలు మార్కెట్లో ఏ ఆయిల్ లేదు అంటే కరెక్ట్గా ఉంది. అది కూడా పెద్ద దాని గురించి మాట్లాడాలి అంటే ఎపిసోడ్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. సో అలా ఆయిల్స్ ఏమి తీసుకోనప్పుడు ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మా ప్రాక్టికల్ లైఫ్లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎవరైతే బరువులు ఎత్తుతున్నారో వాళ్ళకు కూడా పెయిన్ వస్తుంది. ఓకే. సో బరువులు ఎత్తనప్పుడు వాళ్ళకి పెయిన్ ఉండట్లేదు. 4th వన్ ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మెట్లు ఎక్కిన వాళ్ళకి కూడా పెయిన్ వస్తుంది. ఎవరైతే మెట్లు ఎక్కట్లేదో వాళ్ళకి పెయిన్ ఉండట్లేదు. సో నాన్ వెజ్, ఆయిల్, బరువులు ఎత్తడం, తర్వాత మెట్లు ఎక్కడం, ఈ 4 ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా ఉన్నారంటే చాలా వాళ్ళకి పెయిన్ రాదు. అంటే ఇప్పుడు క్యాజువల్గా కంపల్సరీ అందరూ మెట్లు ఎక్కడం అయితే ఈ రోజుల్లో కామన్. వెయిట్లు అవటం అంటే ఇంట్లో బిందె పట్టుకోనన్నా పక్కన పెట్టే సిచ్యువేషన్ కామన్గా లేడీస్ ఉంటారు. అంటే కొద్దిగా కష్టమైపోతుంది మేడం. అవును, వాళ్ళు తలుచుకుంటే కనుక అంత పెద్ద బిందె ఎత్తకుండా దాన్ని సగం కూడా తీసుకొని వెళ్ళొచ్చు. ఓకే. వెన్ దెర్ ఇస్ ఎ వే. అవునా కదా. అంటే ఈ రోజులు ఎవరు మెట్లు ఎక్కట్లేదు సార్, అందరూ లిఫ్ట్లోనే వెళ్తున్నారు. ఎవరో చాలా తక్కువ మంది వాళ్ళు మెయింటైన్ చేయడం కోసం, వాళ్ళ హెల్త్ కోసం అని చెప్పి మెట్లు చూస్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. వీళ్ళకి ఆ స్టోన్ తగ్గేంత వరకు లిఫ్ట్ యూజ్ చేస్తే చాలు, అంతే. అంతకుమించి ఏమి వాళ్ళకి పెద్ద ప్రాబ్లం అంటే అంత పెద్ద మునిగిపోయేదే ఉండదు. అండ్ నాన్ వెజ్ తినకపోవడం అన్నది, ఆయిల్ మానేయడం అన్నది అంత పెద్ద సమస్యలేం కాదు కదా సార్, మన లైఫ్ కన్నా ఎక్కువ కాదు కదా. అవును, చాలా మంది పేషెంట్స్ లైఫ్ ఎలా తినకుండా అన్నట్టు ఫీల్ అవుతుంటారు. అంటే వాళ్ళని ఒకటే అడుగుతుంటారు, మరి గాల్ బ్లాడర్ తీసేస్తే ఏం చేసేవారు మరి మీరు అని. అంటే జస్ట్ మేము ఒక 45 days మీరు ఆయిల్ తినకుండా, ఫస్ట్ మేము ఏంటంటే ఈవెన్ దో వి గివ్ 4 months టైం చెప్పినా కానీ మేము ఎవ్రీ 45 daysకి మేము వాళ్ళకి అల్ట్రాసౌండ్ అబ్డామినల్ స్కాన్ చేయించి దాంట్లో మేము మా స్టడీ మేము చూసుకుంటూ ఉంటాం అనమాట. ఇవి ఏవైతే ఇన్వెస్టిగేషన్స్ చేస్తుంటామో అవన్నీ కూడాను నాట్ ఫర్ ది సేక్ ఆఫ్ పేషెంట్స్, డాక్టర్ స్టడీ పర్పస్ కోసం. సో దయచేసి నేను ఈవెన్ మా పేషెంట్స్ అందరు కూడా అదే అంటాను, మేము మంత్లీ ఏవైతే టెస్ట్లు చేయిస్తుంటామో, లేదంటే కనుక 45 daysకో 3 monthsకో ఏవైతే టెస్ట్ చేయించి మేము చేస్తుంటామో అది డాక్టర్స్కి పార్ట్ ఆఫ్ ఇది. వీళ్ళు ఎప్పుడైతే దానిలో ఇంట్రెస్ట్ చూపించడం స్టార్ట్ చేశారో, దాని మీద ఓ పెద్ద అంటే ఇది చేయడం స్టార్ట్ చేశారో, అప్పటి నుంచే ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. అంటే ఇంత డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఎక్కువగా ఇదైపోవడానికి కారణం ఏంటంటే, యూజువల్గా నేను అబ్జర్వ్ చేస్తుంటాను, మామూలుగా నేను కేవలం ఒకటి రాసి పంపిస్తాను వాళ్ళకి. అంటే ఇది ఒకటి టెస్ట్ చేయించుకొని మామూలు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అని చెప్పి ఒక సింపుల్ టెస్ట్ ఉంటుంది. ఈ సింపుల్ టెస్ట్ చేయించుకొని రండి అని చెప్పి కనుక వాళ్ళకి పంపించాను అంటే కనుక వాళ్ళు మొత్తం పెద్ద ఏమంటారు మెడికల్ ఇది చేయించుకొని వాళ్ళు చెకప్లు అవన్నీ ప్యాకేజెస్ చేయించుకొని వస్తుంటారు వాళ్ళు. వాళ్ళ దగ్గర ప్యాకేజ్ పెట్టి మీకు ఈ రేట్ అయితే ఇంత అవుతుంది, ఈ ప్యాకేజ్ అయితే ఇంత అవుతుంది అని చెప్పేసి కొన్ని అంటే నేను అనేది ఏంటంటే, అన్నెసర్లీ మీరు అలా ప్యాకేజెస్ చేయించుకోవడం వల్ల అంటే ఎంతో కొంత రియేజెంట్ అయితే దానిలో ఖర్చు అవుతుంది కదా. అవును, ఎంతో కొంత. ఈ మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్న వాళ్ళకి అన్నెసర్లీ ఇన్వెస్టిగేషన్స్ చేయడం వల్ల జరిగే పెద్ద నష్టం ఏంటంటే, ఆ రియేజెంట్ రిమోట్ ఏరియాస్లో ఎవరికైతే నిజంగా కావాలో
వాళ్ళకి పాపం అందక ఎంతోమంది చనిపోతున్నారు. మేడం ఇప్పుడు గాల్ బ్లాడర్లో నైట్లో సడన్గా పెయిన్స్ వస్తుంటాయి, కొందరు ఇబ్బంది పడుతుంటారు, వాటి గురించి. సో యూజువల్గా నైట్ సడన్గా పెయిన్ రావడానికి కారణం ఎలా ఉంటుందంటే గాల్ బ్లాడర్ దీంట్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళంతా ఈ వర్క్ స్కెడ్యూల్లో ఉండి చేసి కూడాను డల్ పెయిన్ ఉన్నా కానీ వాళ్ళకి అర్థం కాదన్నట్టు. ఓకే. వాళ్ళు ఎప్పుడైతే నైట్ పడుకుంటారో ఎవ్రీథింగ్ కామ్ అయిపోతారో వాళ్ళకి ఏంటంటే వేరే అంటే వేరే వాటి మీద వాళ్ళకి అంటే దృష్టి మరల్చడం కానీ బుద్ధి మరల్చడం కానీ ఏమీ ఉండదు. కంప్లీట్గా కూల్ డౌన్ అయిపోతారు అనమాట. కూల్ డౌన్ అయిపోయేప్పటికీ వాళ్ళకి అది ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే. అదొకటి నెంబర్ 1. నెంబర్ 2 ఇంకోటి ఏంటంటే యూజువల్గా మన బాడీలో లివరు, గాల్ బ్లాడరు, కిడ్నీస్, వైటల్ ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో అవి యాక్టివ్గా వర్క్ చేసేది ఎప్పుడు అంటే నైటే. నైట్ 9 o'clock నుంచి స్టార్ట్ అయిన వర్క్ ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి ఎండప్ అయిపోతుంది ఫ్యాక్టరీస్ అన్నీ కూడా మన బాడీలో. సో ఈ ఫ్యాక్టరీస్ అన్నీ కూడాను బాడీలో ఎండప్ అయిపోయే ఈ టైం ఏదైతే ఉందో ఆ వర్కింగ్ పీరియడ్లోనే యూజువల్గా కొంతమందికి పెయిన్ వస్తూ ఉంటుంది. సో అలా పెయిన్ వచ్చినప్పుడు 90% అందరికీ కూడాను ఏంటంటే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే వాళ్ళకి కొంత రిలాక్సేషన్ ఫీల్ అవుతుంటారు. ఓకే. కొంతమందికి ఏంటంటే రైట్ సైడ్ తిరిగి పడుకుంటే కనుక అంటే ఒకవేళ లివర్ ఎన్లార్జ్ కాకుండా కేవలం గాల్ బ్లాడర్లో మాత్రమే స్టోన్ ఉంటే కనుక వాళ్ళు రైట్ సైడ్ తిరిగి పడుకుంటే కనుక వాళ్ళకి చాలా రిలీఫ్ అనిపిస్తూ ఉంటుంది. అంటే యూజువల్గా మేము అబ్జర్వ్ చేసేది అది. ఎవరికైతే లివర్ కూడా ఎన్లార్జ్ అయి ఉంటుందో అంటే హెపాటోమెగాలియా లివర్ ఎన్లార్జ్ అయ్యి ఎవరికైతే ఇది ఉంటుందో వాళ్ళు లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే కనుక మోర్ రిలాక్స్డ్గా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు. సో ఇలా కనుక నైట్ వాళ్ళు చేసినా కానీ అండ్ ఇంకోటి ఎప్పుడైతే పెయిన్ వస్తుందో వాళ్ళకి అలా పెయిన్ వచ్చినప్పుడు వాళ్ళు కొంత లిక్విడ్ ఏదైనా తీసుకొని కనుక వాళ్ళు పడుకుంటే కనుక వాళ్ళకి అలా ఆ టైంలో కూడా కొంత సబ్సైడ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు కనుక మేము చెప్పినట్టుగా ఏవైతే 4 కంప్లీట్గా ఆపేయాలి అని అంటున్నామో ఆ 4 ఆపేసినా చాలు. లైక్ ఆయిల్, నాన్ వెజ్, తర్వాత బరువులు ఎత్తడము, మెట్లు ఎక్కడము, ఈ 4 ఆపేసారంటే చాలు. అక్కడికే వాళ్ళకి మోర్ దాన్ 95% అసలు పెయిన్ రావడం ఆగిపోతూ ఉంటుంది.